ఈ రోజుల్లో మానవుడు ఏది చేసినా పీస్ ఆఫ్ మైండ్ కోసమే, సమాధానం కోసమే. ఏది చేయనివ్వండి, ఎంటర్టైన్మెంట్ సెంటర్‌కి వెళ్తున్నారు, అమ్యూజ్మెంట్ పార్క్స్‌కి వెళ్తున్నారు. ఎన్నెన్నో పరిస్థితుల చుట్టూ మానవుడు తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాడు. ఇవన్నీ దేనికోసం అంటే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, జాలీగా లైఫ్ గడిపేయాలి. ఎందుకంటే ఈ ఉన్న 70, 80 సంవత్సరాల ఈ వ్యవధిలో నువ్వెంత ఆనందించగలవో అంత ఆనందించు అనే అంశం మీదే ఈరోజు ప్రపంచం నడుస్తూ ఉంది. వాటి కోసం ఏవి చేయడానికైనా మానవుడు సిద్ధంగానే ఉన్నాడు. విచారం ఏంటంటే లోకం మనిషికి ఎప్పుడు కూడా సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వలేదు. లోకం ఎప్పుడు మనిషికి సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి చికాకు, అసహ్యం, యావగింపు మానవ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. నిజమైన సమాధానం ఎక్కడుంది? ఒక మనిషి నిజమైన సమాధానాన్ని ఎక్కడ పొందుకోగలడు? డబ్బు ద్వారా సమాధానం వస్తుందా అంటే రాదు అని చాలామంది ప్రూవ్ చేశారు. విపరీతంగా జ్ఞానాన్ని సంపాదిస్తే సమాధానంగా ఉండొచ్చు అంటే అది కూడా కాదు. ఎందుకంటే దేవుని సమాధానం జ్ఞానమునికి మించిందని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాశాడు. బంధువులు, స్నేహితులు విపరీతంగా ఉంటే వారి నుండైనా ఆనందం వస్తుందంటే బంధువులు, స్నేహితులు కొన్నిసార్లు వారు మాట్లాడే మాటలు నా తీవ్రంగా కలిచివేస్తుంటే, బాధిస్తుంటే వారి వల్ల కూడా సమాధానం లేదు. నిజమైన సమాధానం, నిజమైన సంతోషం ఎక్కడుంది అంటే దేవునితో నువ్వు చేసే సహవాసంలో ఉంది. ఒక మాట చెప్పంటారా, అసలు దేవుడు మనల్ని కలుగు చేసిన ఉద్దేశం కూడా అదే కదా. ఆయన మనతో సహవాసం చేయాలనే కదా. అయితే మానవుడు దేవునితో సహవాసం చేయాల్సిన వాడు. పరమ తండ్రితో సహవాసం చేసి సకలమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన మనిషి సాతానుతో సహవాసం చేయడం నేర్చుకున్నాడు. అపవాదితో సహవాసం చేస్తున్నాడు. అపవాది దురాశను కలిగి ఉండేవాడు, అబద్ధికుడని బైబిల్ సెలవిచ్చింది. సాతానుతోనూ లోకంతోనూ సహవాసం చేయడం ద్వారా మనిషి తనకున్న ఆధ్యాత్మిక ప్రయోజనాలన్నింటినీ కూడా కోల్పోతున్నాడు. మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, జీవితంలో నెమ్మది లేదు, ఆత్మరక్షణ దూరం అయిపోతున్నాడు. అందును బట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి శిలువలో మనందరి కోసం మరణించి తన చేతులు చేసి పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రండి అని. ఎందుకు అంటే మరలా మన సహవాసం ఆయనతో పునరుద్ధరించాలని. ఆయన ప్రేమను వెల్లడి చేశారు, ఆయన కృపను మన మీద కృమ్మరించారు. ఆయన మన కొరకు ఏమి చేయాలో సమస్తం చేసి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రభుని మనం కలిగి ఉండడం ద్వారా, ఆయనతో సహవాసం చేయడం ద్వారా సమాధానం మాత్రమే కాదు, అలాగున మేలు కలుగుతుందన్నాడు. ఏ మేలు కోసం అయితే ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ మేలు జరగాలని నువ్వు కోరుతున్నావో వాటిని చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. ఆయన దగ్గరికి వద్దామా? ఈరోజు నువ్వు చేయగలిగిన నువ్వు చేస్తే ప్రభు నీ పక్షాన కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేరుస్తాడు. అదేనంటే నువ్వు దేవునితో సహవాసం చేయి, ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు.